హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫుల్ సెట్వి జడబిల్లలు చూపిస్తాను. చాలా రోజులు ఎందుకలా లాంగ్ వీడియో పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తానండి 2 డేస్కి ఒక వీడియో అయినా పెట్టడానికి. దీనికోసం అయితే మొత్తం 5 MDF తీసుకున్నాను. ప్రజెంట్ పెయింట్ వేస్తున్నాను కదా, ఇది 1.5 ఇంచు. ఇప్పుడు వేసేది 1 ఇంచ్ అండి. 1 ఇంచ్వి 4 తీసుకున్నాను. 1.5ది 1 తీసుకున్నాను. అంటే ఇది పైన పెట్టుకోవచ్చు హెయిర్లో, మిగిలినవి కింద జడకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా పెయింట్, ఇది గోల్డ్ కలర్దండి. ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే ఇస్తారు. ఫస్ట్ ఓన్లీ సైడ్స్కి వేసి ఒక 2 మినిట్స్ ఆగాక ఇట్లాగా మొత్తం 2 సైడ్స్ వేస్తున్నాను, కొంచెం హ్యాండ్గా అంటుకోకుండా. ఇది వేసిన వెంటనే బ్రష్ని హ్యాండ్స్ని వాష్ చేస్తే వెంటనే పోతుందండి, ఏం కాదు. చూసారు కదా, మొత్తానికి ఇలా పెయింట్ వేసి పెట్టుకోవాలి. జ్యువెలరీలో కూడా ఒక్కొక్కళ్ళు ఒకలాగా చేస్తారు కదా, నేను ఒక మోడల్ చేస్తున్నాను. మీకు ఇది కష్టం అనిపిస్తే నార్మల్గా యూపిన్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసి వ్యాక్స్ షీట్తో అటాచ్ చేసేయండి. నేను వ్యాక్స్ షీట్ అవాయిడ్ చేద్దామని చెప్పి ఇలా చేశాను. ఫస్ట్ అయితే పంచ్ హోలర్తో ఇట్లాగా పెట్టుకోవాలి హోల్స్ 2. నేనైతే గోల్డ్ది యూపిన్ తీసుకొని ఇట్లా ఫ్లాట్ నోస్ ఫిల్లర్తో ఇట్లా వంచుకున్నాను. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ హోల్స్లో నుంచి యూపిన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ చూసినా కానీ. ఇప్పుడు దీనికి ఇట్లా గ్లూ అప్లై చేయాలి, ఒక లేయర్లా మొత్తం గ్లూ అప్లై చేయండి. మీరు ఇంత ప్రాసెస్ చేయలేమంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను యూపిన్ని ఇట్లా వంచాను కదా, అలానే మీరు ఫ్లాట్ నోస్ పిల్లర్తో వంచి బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్తో స్టిక్ చేయండి. నేను చాలా వీడియోస్లో చూశాను చాలామందివి బ్యాక్ సైడ్ నార్మల్గా ఏం వంచుకుని స్టిక్ చేస్తున్నారు. అలా అయితే హెయిర్లోకి ఉండదండి ఎక్కువ. అది కొంచెం అడ్జస్ట్ చేయలేము అసలు హెయిర్లో. కాకపోతే అలా ఎలా పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు యూపిన్ ఇట్లా కొంచెం వంచితే హెయిర్లో మంచిగా ఫిట్ అవుతుంది. వ్యాక్స్ షీట్తో పెట్టినా, ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో పెట్టినా హెయిర్లో మంచిగా ఫిట్ అవుతుంది. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, ఇది నాకు వచ్చిన డౌటు, అది నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు మిగిలినవి కూడా అంతేనండి. 1 ఇంచ్ కూడా సేమ్ అంతే, ఇలా హోల్స్ పెట్టుకొని యూపిన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది గ్లూ ఒక లేయర్ లాగా వేయాలండి, అది డ్రై అయినాకనే ఇట్లాగా కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. జస్ట్ ఒక నార్మల్ లేయర్ లానే వేసుకోండి, పెద్ద టైం ఏం తీసుకోదు. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇట్లాగా అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకోవచ్చు. అలా ఒక లేయర్ ఎందుకు వేయాలంటే యూపిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ కుందన్స్ను ఎత్తుగా లేకుండా ఉండాలి అని చెప్పి ఒక లేయర్ వేస్తున్నాను. అప్పుడు మొత్తం బేస్ మొత్తం ఈక్వల్ అవుతుంది కదా, అందుకని. ఇప్పుడు ఒక లేయర్ మొత్తం కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇవి 8K ఐ షేప్ కుందన్స్ అండి. వీటిని ఇట్లా స్టిక్ పెన్తో స్టిక్ చేస్తున్నాను. గ్లూ వచ్చి B7000 యూజ్ చేస్తున్నాను. కలర్స్ అది మన ఇష్టం అండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది రౌండ్గా రాకపోతే మిగిలిన 2 లేయర్స్ కూడా రౌండ్గా రావు. ఇది ఒకసారి మొత్తం స్టిక్ చేశాక నీట్గా అడ్జస్ట్ చేసుకోండి రౌండ్ వచ్చేలాగా. ఇది పెద్దది కాబట్టి బేసు, దీన్ని ఖచ్చితంగా 8Kనే యూజ్ చేయండి. మిగిలినవి ఉన్నాయి కదా 1 ఇంచు, అది మీ ఇష్టము. 8K ఆర్ 6K మీ ఇష్టము. యూపిన్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. లాస్ట్ టైం ఇది ఒక కస్టమర్ అడిగితే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా డిస్పాచ్ది. ఇన్స్టాలో కూడా చాలామంది అడిగారు వీడియో అప్లోడ్ చేయమని చెప్పి, అందుకనే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సేమ్ కలర్ వేరే కస్టమర్ కూడా ఆర్డర్ చేశారు, బట్ ప్రజెంట్ అయితే ఈ కలర్ దొరకట్లేదండి కుందన్స్, ఉన్నంత మటుకు చేశాను. ఇప్పుడు సెకండ్ లేయర్ చూసారు కదా, గ్లూ లైట్గా కుందన్స్ లాస్ట్కి టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఇట్లా గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కుందన్స్ని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. చాలా మోడల్స్ వీటిలో చేశానండి రీసెంట్గా, కస్టమైజేషన్ అడిగితే, బట్ వీడియోస్ తీయడానికి అసలు అవ్వట్లేదు. పిక్స్ కూడా తీసాను కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి కమ్యూనిటీ పోస్ట్లోనే పెట్టడానికి. చాలా థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం జ్యువెలరీ ఆర్డర్ చేసిన వాళ్ళు కొంచెం లేట్ అవుతుందన్నా కానీ ఓకే అని చెప్తున్నారు. ఇప్పుడు సెకండ్ లేయర్ కంప్లీట్ అయింది కదా, థర్డ్ లేయర్ కూడా చూపిస్తున్నాను కదా. ఇట్లా ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోండి. దీనికి కొంచెం గ్లూ ఎక్కువే అప్లై చేయాలి, ఎందుకంటే హెయిర్కి తగిలి కుందన్స్ రాకూడదు కదా, అందుకని కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి. ఇట్లా థర్డ్ లేయర్ కూడా నీట్గా ఇట్లా స్టిక్ చేసుకోవాలి. కాకపోతే థర్డ్ లేయర్కి ఏంటంటే పైన యూపిన్ కనిపిస్తుంది కదా, అక్కడ జస్ట్ ఒక కుందన్ పట్టేంత స్పేస్ వదిలేసి మిగిలిన మొత్తం స్టిక్ చేసుకోండి. అక్కడ పికాక్ది పెండెంట్ వస్తుంది కదా, అందుకని. ఎగ్జాక్ట్ ఇలానే చేయాలనేం లేదండి, మీకు తగ్గట్టు మీ దగ్గర కుందన్స్ అవైలబిలిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఇవే షేప్ కావాలి, ఇదే MDF కావాలని కూడా ఏం లేదు. స్క్వేర్లో కూడా చేయొచ్చు అండి మనం యూపిన్స్తో.
ఇట్లా గ్లూ అప్లై చేసుకొని పికాక్ది ఉంటుంది కదా అది పెట్టుకున్నాను. ఇప్పుడు పికాక్కి ఆ కుందన్స్కి మధ్యలో గోల్డ్గా కనిపిస్తుంది కదా బేసు, అది కవర్ చేయాలని చెప్పి ఇవి జిర్కాన్ స్టోన్స్ అండి, గోల్డ్వి, అవి స్టిక్ చేస్తున్నాను. ఈ జడబిల్లకి మెయిన్ లుక్ ఈ స్టోన్సేనండి, చాలా బాగా కనిపిస్తాయి పికాక్ చుట్టూ. మీకు ఏదన్నా ఇట్లా జ్యువెలరీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందులో ప్రైజెస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. పికాక్కి పైన కూడా హోల్లా ఉంటుంది కదండి ఆ పెండెంట్కి, అక్కడ కూడా ఒక 2 పెట్టాను నేను జిర్కాన్ స్టోన్స్. ఇది 1 ఇంచ్ అండి, దీనికి కూడా నేను 8 kV యూస్ చేస్తున్నాను కుందన్స్. ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసుకొని ఇట్లా ఒక రౌండ్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. రీసెంట్గా చాలామంది ప్రైస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అలా అడుగుతున్నారండి. నేను మ్యాక్సిమం అలాంటివి పెట్టను, ఎందుకంటే వేరే పేజెస్తో కంపేర్ చేస్తే నా దగ్గర మ్యాక్సిమం ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రైస్ పెడితే మళ్ళీ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా, అందరికీ కుందన్స్ ఒకలా ప్రైస్ ఉండదు కదండి, కొంతమందికి తక్కువకి రావచ్చు, కొంతమందికి ఎక్కువకి రావచ్చు. ఇప్పుడు నేను టోటల్ చేసి తక్కువ ప్రైస్ పెడితే తెలిసిందే కదండి, వాళ్ళ దగ్గర తక్కువ మీ దగ్గర ఎక్కువ ఎందుకని కంపారిజన్స్ వస్తాయి. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం ఆ వీడియోస్ పోస్ట్ చేయను. ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. మీ కుందన్స్ అవైలబిలిటీని బట్టి, మీకు పడిన టైంని బట్టి మీరు కొంచెం ఒక 10 అటు ఇటుగా ఫిక్స్ చేసుకోండి. జ్యువెలరీని బట్టి కూడా ప్రైస్ ఉంటుందండి. మనకి టైం ఎక్కువ తీసుకుంది, కొంచెం ఎక్కువ కష్టపడ్డామంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. లేదు ఈజీగా అయిపోయింది అని అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకోవచ్చు ప్రైజు. అందుకని మ్యాక్సిమం పోస్ట్ చేయదలుచుకోలేదు ఆ వీడియోస్ అయితే. 2 లేయర్స్ 8 kV షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాక థర్డ్ లేయర్ అయితే 6 kV సెరామిక్ గోల్డ్ కుందన్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేశాను. మిడిల్లో అయితే జర్కాన్ స్టోన్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను. ఆ స్టోన్ మన ఇష్టం అండి, మీ దగ్గర ఓన్లీ వైట్ ఉంటే వైట్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నా దగ్గర ఈ 8 kV షేప్ కలర్ షేడ్ ఉంది, అందుకని చెప్పి నేను అది స్టిక్ చేశాను. ఇంకొకటి కూడా చూపిస్తాను, సేమ్ అండి, ఇందా ప్రిపేర్ చేశాను కదా సేమ్ అదే మోడల్ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఏదో ఒక కమెంట్ చేయండి. ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నా వీడియోస్ మీ అందరికి ఖచ్చితంగా యూజ్ అవుతాయా అని అనుకుంటున్నాను. అన్ని షార్ట్కట్లో ఏం చూపించనండి, మీకు అన్నీ అర్థమయ్యేలానే చూపిస్తాను. చాలా వీడియోస్లో చూసానండి, అసలు యూపీని ఎలా స్టిక్ చేస్తారో కూడా చూపించారు కొంతమంది అయితే. చాలామంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు, బాగా యూజ్ అవుతున్నాయి అని చెప్పి. యూట్యూబ్ అనే కాదు, ఇన్స్టాలో కూడా బాగా కమెంట్స్ వస్తున్నాయి, ప్లస్ పర్సనల్గా కూడా అడుగుతున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇవి మనకు కస్టమర్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా, వీటితో పాటు వేరే చోకర్, ఇయర్ రింగ్స్ అవి కూడా పెట్టారు. అవన్నీ డిస్పాచ్ చేసేటప్పుడు షార్ట్ తీసి పోస్ట్ చేస్తాను. మనం స్టార్టింగ్లో గ్లూ ఎక్కువే అప్లై చేసాం కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదండి, అసలు గ్లూ అప్లై చేసినట్టు కూడా కనిపించదు, మొత్తం కుందన్సే కవర్ అయిపోతాయి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, నేను పెయింట్ వేసాను కదా, అది వెయ్యాలా వద్దా అని కూడా ఉంటుంది. అది వేయకపోయినా బాగానే ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ అయితే ఏం కనిపించదండి, కుందన్స్ కవర్ అయిపోతాయి కదా, కాకపోతే బ్యాక్ సైడ్ ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి నేను వేస్తాను కలరు. అది ఎంతండి 25 to 30 రూపీస్ ఉంటుంది అంతే, అది చాలా బేసిస్కి వస్తుంది మనకి. లేదు మీ దగ్గర అవైలబుల్గా లేదు అంటే స్కిప్ చేసేయండి, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. మ్యాక్సిమం మనం యూజ్ చేసేది గోల్డ్, బ్లాక్ అండి, ఆ రెండు తెచ్చుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.